హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైబీస్. నేను మీ విజయకాంత్. ప్రస్తుతం మనం మారు డ్రోన్స్ కంపెనీలో ఉన్నాం. అసలు ఈ మారు డ్రోన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనము ఫార్మర్ గురించి మాట్లాడుకోవాలి. రైతే రాజు అంటారు. ఆ రైతే దేశానికి వెన్నుముక అంటారు. ఆ రైతు వెన్నుముక బాగుంటేనే కదా మనందరం బాగుండేది. వాళ్ళ బాగు కోసం హెల్తీగా ఉండడం కోసం, వాళ్ళు హెల్తీగా ఫార్మింగ్ చేయడం కోసం డ్రోన్స్ కనిపెట్టారు. మారు డ్రోన్స్ అంటే మనం వ్యవసాయం సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. లైక్ స్ప్రే చేయడానికి కానీ, సీడ్స్ వేయడానికి కానీ, సో తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకోవడానికి అండ్ హెల్తీగా ఉండడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. సో వీటి గురించి ఏంది, అసలు ఈ మారు డ్రోన్స్ మోటో ఏంది, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఏంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నేను ఫౌండర్ అండ్ CEO ఆఫ్ మారు డ్రోన్స్ అండి. డ్రోన్స్ అనేది ఇప్పుడు ఇండియాలో అందరికీ ఈ మధ్య బాగా తెలుస్తుంది. మనకి డ్రోన్స్ అంటే ఇంతకుముందు డిఫెన్స్ అనేది చూసేవాళ్ళం, చాలా వరకు న్యూస్లో డిఫెన్స్లో ఇట్లా సర్విలెన్స్కి వాడారు అని చెప్పేసి. ఇండియాలో ఇప్పుడు ఏంటంటే సివిలియన్ స్పేస్ అంటే మన అగ్రికల్చర్లో డ్రోన్స్ వాడుతున్నారు. సో అగ్రికల్చర్లో ఏమైందంటే 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రోన్ రూల్స్ అని తెచ్చింది. డ్రోన్ రూల్స్ తేవడం వల్ల మనకి ఇండియాలో అగ్రికల్చర్లో డ్రోన్స్ అనేది వాడటం బాగా పెరిగింది. 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ తెచ్చింది. రెగ్యులేషన్ తేవడమే కాకుండా డ్రోన్స్కి సర్టిఫికేషన్ ప్రాసెస్ అని తెచ్చింది. ఎలా అయితే మనకి ఆటోమొబైల్స్ ఉన్నాయో అట్లా డ్రోన్స్కి ఒక నెంబర్, వెహికల్ నెంబర్ లాగా UIN నెంబరు, ఎలా అయితే ఆటోమొబైల్స్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అట్లా డ్రోన్కి ఒక పైలట్ లైసెన్స్, మళ్ళీ ఆటోమొబైల్కి ఉన్నట్లు ఇన్సూరెన్స్ లాగా డ్రోన్కి కూడా ఇన్సూరెన్స్. అది మనకి బ్యాంక్ లోను, సబ్సిడీ అన్నీ కూడా వస్తున్నాయి వాళ్ళ డ్రోన్స్లో. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే August 15th రోజు 15,000 సెల్ఫ్ హెల్ప్ ఉమెన్కి డ్రోన్స్ ట్రైనింగ్ ఇవ్వబడుతుందని చెప్పారు. దాని తర్వాత మనకి డిసెంబర్లో మనకి ఆల్మోస్ట్ ఒక 150 మంది సెల్ఫ్ హెల్ప్ ఉమెన్కి మనం ట్రైన్ చేయగలిగాము. మనకి కంపెనీస్ లైక్ కొరమండల్, HURL, ఇండోరామా ఇలాంటి చాలా కంపెనీస్ ముందు వచ్చి సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ని మనకి కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ మిగతా స్టేట్స్లో నుంచి తీసుకొచ్చి మనతో ట్రైనింగ్ చేయించారు. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ట్రైన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మనకి ఇదే మంత్ మార్చ్లో అందరికీ డ్రోన్స్ ఇవ్వబడింది. సో వాళ్ళు ట్రైనింగ్, డ్రోన్స్ మళ్ళీ వాళ్ళకి ఎలా వాడాలో అంతా కూడా నేర్పించబడింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 10 లక్షల్లో 8 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్స్ వాడడం కోసం. సో ఎవరైతే రోజుకి 500, 600 చేసేవాళ్ళు ఇవాళ వాళ్ళు రోజుకి 6,000 నుంచి 10,000 వరకు సంపాదిస్తున్నారు. సో ఇప్పటి వరకు మనము 150 మంది వరకు ట్రైన్ చేశాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 7-8 స్టేట్స్ నుంచి వచ్చారు. మనకి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు హైదరాబాద్లో ట్రైన్ అయ్యారు. సో ఇప్పుడు ఇండియాలో మనకి ఏంటంటే డ్రోన్స్ అనే దానికి అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయండి. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ AIF కింద 10 లక్షలు నాన్ కొలాటరల్ 6% ఇంట్రెస్ట్ మీద లోన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇండియాలో వీటి మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 80% సబ్సిడీ, 10 లక్షల్లో 8 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు. మూడోది ఏంటంటే ప్రధానమంత్రి PMEGP, ఇంకోటి ABC, ఇంకోటి ముద్రా లోన్, వీటన్నిటిలో కూడా డ్రోన్స్కి లోన్స్ ఇచ్చి 30 నుంచి 40% సబ్సిడీ ఉందండి. అవే కాకుండా కొన్ని స్టేట్స్ 40 నుంచి 50% సబ్సిడీస్ ఇస్తున్నారు 10 లక్షల వరకు. మనకి ఆంధ్ర, తెలంగాణలో మనకి ఎలక్షన్స్ అయిన తర్వాత మన ఆంధ్ర, తెలంగాణలో కూడా ఈ 40-50% సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నారు. సో మనకి ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే మన RTA కార్ డ్రైవింగ్కి వెళ్తే ఎలా అయితే ట్రైనింగ్ ఉంటుందో సిమిలర్గానే దీంట్లో ఏంటంటే మనము 6 రోజులు ట్రైనింగ్ చేస్తున్నాము. 6 రోజుల్లో వాళ్ళకి థియరీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డ్రోన్స్ ఎట్లా వాడాలి, డ్రోన్లో పార్ట్స్ ఏముంటాయి, అన్ని ఇచ్చి వాళ్ళతో డ్రోన్లు తయారు చేయించడము, రిపేర్ ఎలా చేసుకోవడము, దాని తర్వాత కంప్యూటర్లో సిమ్యులేషన్స్, మేజర్లీ డైరెక్ట్ వాళ్ళకి ఫ్లయింగ్ కన్నా ముందు సిమ్యులేషన్స్లో వాళ్ళు సర్టన్ ఫార్మేషన్స్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎలా చెక్ చేసి తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి 4.5 గంటలు సోలో ఫ్లయింగ్ చేసి వాళ్ళకి 10 years లైసెన్స్ ఇవ్వబడుతుంది. DGCA లైసెన్స్ అంటాము. ఎలాగైతే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అలా ఈ ప్రతి పైలట్కి లైసెన్స్ ఇంపార్టెంట్ అండి. మేము చూసినంత వరకు మాకు చాలా ఏజ్ గ్రూప్ 20 నుంచి ఒక 50 సంవత్సరాల వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉమెన్ వచ్చారు, లైక్ స్టూడెంట్స్ వచ్చారు, సైంటిస్ట్ వచ్చారు, మళ్ళీ మనకి ఏంటంటే రైతులు వచ్చారు. అందరూ ఈ 6 రోజుల తర్వాత చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫ్లై చేయగలుగుతున్నారు. 8వ రోజు నుంచి 10వ రోజు నుంచి వాళ్ళంతా వాళ్ళు
రోజుకి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు సంపాదించగలుగుతున్నారు. మనకి ఎలా అయితే మనకి ఇప్పుడు కారు బైక్ నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లయితే మ్యాండేటరీ ఉందో, డ్రోన్ కి పైలట్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. సో పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళే డ్రోన్ ఫ్లయింగ్ చేయాలి అనేది రూల్ ఇండియాలో. సో దాని వల్ల ఈ సర్టిఫికేషన్, డీజీసీ సర్టిఫికేషన్ ఏదో ట్రైనింగ్ చేస్తున్నామో అది మ్యాండేటరీ. దాని వల్ల అది చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ చేయకూడదు, దాని లిమిటేషన్స్ ఏంటిది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటిది, డ్రోన్ వల్ల ఎక్కడెక్కడ వాడొచ్చు ఎక్కడెక్కడ వాడకూడదు అన్ని కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. దాని వల్ల వాళ్ళు ఏమైనా రేపొద్దున చేసే ముందు వాళ్ళు ఆలోచిస్తారు ఈ డ్రోన్ వల్ల ఏమేమి చేయకూడదు అనేది. సెకండ్ ఏంటంటే మేము చూసినంత వరకు ఏంటంటే డ్రోన్ ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఆ డ్రోన్ ఎలా వాడాలి, ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. కొంచెం కొత్త టెక్నాలజీ ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక 10 లక్షల వరకు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడం, రిపేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి అగ్రికల్చర్ డ్రోన్స్ అనేది చాలా వాల్యూమ్ ఉన్నాక మనకి చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి మారుత్ డ్రోన్స్కి. మనకి చాలా వరకు ఏంటంటే నాకు ఈ పలానా డ్రోన్ కావాలి. సో మనకి ఒకళ్ళు NMDC అనే ఒక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మైన్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఒక డ్రోన్ అడిగారండి. దానికి ఎలా అయితే మనకి బాడీకి CT స్కాన్, MRI స్కాన్ లాంటి సెన్సార్స్ ఉంటాయో అలాంటి సెన్సార్స్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనము డ్రోన్కి ఆ సెన్సార్స్తో ఫ్లై చేస్తే ఎక్కడెక్కడ గోల్డ్ ఉంది, ఎక్కడెక్కడ మైనస్, అలా మనము ఒక సంవత్సరం 6 నెలలు పట్టే టైంని మనము ఒక వారంలో చేసేటట్టు సింప్లిఫై చేసాం. అలానే కాకుండా మనం మెడికల్ డెలివరీలో మనకి కరోనా టైంలో మనం వికారాబాద్ నుంచి కొడంగల్ వరకు 45 కిలోమీటర్లు బ్లడ్, వ్యాక్సిన్, డయాగ్నోస్టిక్ శాంపిల్స్, మెడిసిన్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి PHCs పంపించగలిగాం. అది మెడికల్ డెలివరీలో. అలా కాకుండా మనకి హైదరాబాద్లోనే డెంగ్యూ, మలేరియా తగ్గించడానికి కోసం డ్రోన్స్ తయారు చేసాము. మళ్ళీ అలానే మనము ఫారెస్ట్ ఏరియాలో మనకి సీడ్ బాల్స్ ప్లాంటేషన్ చేయడానికి కోసం డ్రోన్స్ వాడాము. మళ్ళీ ఇదే డ్రోన్స్ మనం పోలీస్, లా ఎన్ఫోర్స్మెంట్స్ కానీ, పోలీస్ కానీ, ఆర్మీ కానీ వీళ్ళకి సర్వేలెన్స్ కోసం మనకి 200 మీటర్ల హైట్ నుంచి కూడా వాళ్ళు జూమ్ చేస్తే కింద నెంబర్ ప్లేట్ కనిపించి, లేకపోతే 5 నుంచి 10 కిలోమీటర్ దూరం కూడా వెళ్ళి డ్రోను అక్కడ ఏం జరుగుతుందో రిమోట్లీ వాళ్ళకి కనిపించేలా కూడా సర్వేలెన్స్ డ్రోన్స్ అన్ని కూడా బిల్డ్ చేయగలిగాం. సో మనకి ఎలా అయితే మొబైల్ ఫోన్ 1990లో ఉండేది, దాని తర్వాత ఎలా అయితే సాఫ్ట్వేర్ బాగా ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు మన ఫోను అన్ని చేస్తుంది కదా, అలానే డ్రోన్స్లో కూడా చాలా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుంది, హార్డ్వేర్ అప్గ్రేడ్ అవుతుంది. డ్రోన్స్ అనేవి చాలా సెక్టర్స్లో చూడబోతున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్లో చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. నెక్స్ట్ సర్వేలెన్స్, మనకి ఇప్పుడు పెద్ద ఆఫీసెస్ ఉంటే ఇప్పుడు ఒక 10 మంది 15 మంది సెక్యూరిటీ ఉన్నట్టు ఒక డ్రోన్ పక్కా ఉంటుంది. అలానే మనకి ఇప్పుడు పెద్ద పెద్ద R&D సెంటర్స్, DRDO సెంటర్స్, లేకపోతే పెద్ద పెద్ద క్యాంపసెస్ ఉన్న వాళ్ళకి డ్రోన్స్ వాడతారు. సో సర్వేలెన్స్ అనే ఆస్పెక్ట్ బాగా వస్తుంది. తర్వాత మనం చూస్తే మిగతా కంట్రీస్లో పెయింటింగ్కి, క్లీనింగ్కి, ఫైర్ ఫైటింగ్కి, మళ్ళీ చాలా వరకు మనకి ఏమన్నా వస్తువులు పంపించండి, లాజిస్టిక్స్, కార్గో డ్రోన్స్, లేకపోతే మనుషులు ఎయిర్ ట్యాక్సీ డ్రోన్స్, ఇలాంటి చాలా రకాల డ్రోన్స్ రాబోతున్నాయి. మనకి ఏంటంటే ఫస్ట్ డిఫెన్స్లో సర్వేలెన్స్, లాజిస్టిక్స్, సివిలియన్ స్పేస్లో ల్యాండ్ సర్వే, అగ్రికల్చర్ స్ప్రేయింగ్, సర్వేలెన్స్, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎట్ ప్రెజెంట్ ఉన్నాయి. మనము భారతదేశం అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ. మనకి ఏమవుతుందనంటే ఇవాళ రైతులకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక పెస్ట్, ఒక డిసీజ్ వచ్చినప్పుడు స్ప్రే చేయడం అనేది అలవాటు. సో స్ప్రే 24 గంటల నుంచి 45 గంటలు చేస్తే ఆ పంటలో పురుగు కానీ, డిసీజ్ కానీ కంట్రోల్ చేయగలుగుతారు. కానీ ఇవాళ ఏమవుతుందనంటే 100 లీటర్లు ఎకరానికి వేయాలి. సెకండ్, వాళ్ళకి అదే టైంలో లేబర్ దొరకడం కష్టమవుతుంది. మూడోది ఏంటంటే అదే కెమికల్ చేతితో వేయడం వల్ల ఒక 20 కేజీలు వాళ్ళ భుజాన్ని వేసుకొని 4-5 గంటలు చేయడం వల్ల ఆ కెమికల్ వల్ల వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ ఏంటంటే ఏదైనా 4-5 గంటలు తీసుకునేది 10 నిమిషాల్లో అయిపోతుంది. 100 లీటర్లు ఎకరానికి వాడే దగ్గర 10 లీటర్తో అయిపోతుంది. మనకి ఎలా ఇప్పుడు ఒక 20 ఎకరాలు 4-5 రోజులు పట్టేది 20 ఎకరాలు ఒక రోజులో అయిపోతుంది. సో దానివల్ల మనకి టైం తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, మనకి వాటర్ తగ్గిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే మనకున్న పెస్ట్, డిసీజ్ అనేది తగ్గిపోవడం వల్ల, ఫాస్ట్గా దాన్ని అడ్రస్ చేయడం వల్ల మనకు వచ్చే ఈల్డ్లో బెటర్ ఈల్డ్ వచ్చి బెటర్ ప్రైస్ వస్తుంది. సో మనము ఎలా అయితే అగ్రికల్చర్లో ట్రాక్టర్స్ అనే ఒక రెవల్యూషన్ చూసారో లాస్ట్ 10 ఇయర్స్లో, అలానే డ్రోన్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ప్రతి విలేజ్కి ఒక డ్రోన్ ఉంటుంది. మనకి ఇవాళ ప్రతి పిల్లలకి అందరికి సిటీకి పంపించి చదివిస్తున్నారు. దానివల్ల స్ప్రేయింగ్ చేయడానికి మనుషులు లేరు, లేకపోతే వ్యవసాయం చేయడానికి మనుషులు లేరు ఊళ్ళలో. కాబట్టి ఈ డ్రోన్స్ ప్రతి రైతుకు హెల్ప్ అయ్యి
వాళ్ళకి స్ప్రేయింగ్, సీడింగ్, ఫర్టిలైజర్లో చాలా అప్లికేషన్స్ రాబోతున్నాయి. సో ప్రతి ఫార్మర్కి ఇది ఒక హెల్ప్ అయ్యే కొత్త ఎక్విప్మెంట్, కొత్త టెక్నాలజీ అనేది రాబోతుంది. మేము చూసేది ఏంటంటే ఇవాళ మనకి ప్రొడక్షన్ తగ్గుతుంది. ఆ ప్రొడక్షన్ పెంచాలి అన్నా, ఆ ప్రొడక్షన్ని ఇంకా బెటర్గా చేయాలి, పెస్టిసైడ్ తగ్గించి కొంచెం బెటర్గా పెస్టిసైడ్ తక్కువ ఉన్న ప్రొడక్షన్ రావాలన్నా డ్రోన్స్ అనేది చాలా అవసరం అవుతున్నాయి. సో డ్రోన్స్ అనేవి మనకి ఇండియాలో డీజీసీఏ కింద, ఏవియేషన్ కింద ఉందండి. సో మనకి ఏమవుతుందంటే ఎలా అయితే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా డీజీసీఏ వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. సో మనకి ఆటోమొబైల్ లాగానే డ్రోన్ అండి, దీనికి ఒక వెహికల్ నెంబర్ లాగా యుఐఎన్ నెంబర్ అంటారు. దాని వల్ల మనం ఏంటంటే డ్రోన్ ట్రాక్ చేయగలుగుతాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పోర్టల్ డిజిటల్ స్కాన్ పెట్టారు. దాంట్లో ఈ డ్రోన్ పలానా డ్రోన్ ఎవరి పేరు మీద ఉంది, రేపొద్దున ఆ డ్రోన్ ఎవరికైనా దొరికినా కూడా వాళ్ళు అక్కడ ట్రాక్ చేసి దాన్ని ఎక్కడెక్కడ వాడారో అంతా చూడగలుగుతారు. సెకండ్ ఏంటంటే అండి, దానికి లైసెన్స్ ఉంది, నడిపే వాళ్ళకి ట్రైనింగ్ లైసెన్స్ ఉంది. మళ్ళీ అదే డ్రోన్కి లోను, సబ్సిడీ అండ్ ఇన్సూరెన్స్ 3 ఇస్తున్నారు ఇవాళ. సో మనకి సర్టిఫికేషన్, డ్రోన్ సర్టిఫికేషన్ ఉన్న డ్రోన్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అయితే మీరు ఇప్పుడు రోడ్ మీదకి వచ్చేప్పుడు వెహికల్ నెంబర్ లేకపోయినా, ఇన్సూరెన్స్ కాపీ లేకపోయినా, ఆర్సీ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఎలా అయితే పోలీస్ వాళ్ళు ఆపుతారో, పోను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, డీజీసీఏ వాళ్ళు కానీ మనం వాడే డ్రోన్ సర్టిఫైడ్ లేకపోతే, లేకపోతే మన దగ్గర పైలట్ లైసెన్స్ లేకపోతే, మనం వాడే డ్రోన్కి ఒక వెహికల్ నెంబర్ లాగా యుఐఎన్ నెంబర్ లేకపోయినా, లేకపోతే మనం వాడేటప్పుడు ఆ గ్రీన్ జోనా, రెడ్ జోనా, ఎల్లో జోనా చూసుకోకుండా వాడినా మనకి ఏంటంటే ఒక 5 లక్షల ఫైన్, మళ్ళీ దాని లీగల్ యాక్షన్స్ తీసుకునేటట్టు కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇవాళ ఏంటంటే చాలామందికి తెలియదు కాబట్టే వాళ్ళకి సర్టిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్, ట్రైనింగ్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాము. సో ట్రైనింగ్ వస్తే ఏంటంటే ఇవన్నీ నేర్పిస్తాము, చెప్తాము. దానివల్ల వాళ్ళకి ఏమైనా చేసే ముందు తెలుస్తుంది, దానివల్ల ఏమవుతుంది, దానివల్ల లీగల్ యాక్షన్ ఏమైనా ఉంటుందా ఒక తప్పు చేస్తే అనేది క్లారిటీగా, క్లియర్గా అర్థమవుతుంది. మనకి ట్రైనింగ్ అనేది మారుత్ డ్రోన్ అకాడమీ ఉందండి. మనకి మారుత్ డ్రోన్ అకాడమీలో మనకి ఈ 6 days ట్రైనింగ్ అయిన తర్వాత 6వ రోజుకి వాళ్ళకి లైసెన్స్ వస్తుంది. 10 years లైసెన్స్ అండి. దీనివల్ల జనాలకి చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాళ్ళకి 15,000 నుంచి 25,000 వరకు 8వ రోజు నుంచే వాళ్ళకి శాలరీ ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాలో మీరు ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని టెక్నాలజీస్ చూస్తున్నారు కదా, 6 నెలలు, సంవత్సరం పడుతుంది. డ్రోన్ అనేది ఒక టెక్నాలజీ ఒక వారం రోజులు నేర్చుకొని 8వ రోజు నుంచో 10వ రోజు నుంచి వాళ్ళు 15,000 నుంచి 25,000 రూపాయల వరకు సంపాదించగలుగుతున్నారు.